చూడండి, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు కదా. ఎక్కడ నారీమణులు పూజింపబడతారో అక్కడ దేవతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు, దేవతలంతా వచ్చి అక్కడ ఆవాహనమవుతారు అనేది మనకు శాస్త్రం చెబుతోంది. సీతమ్మ తల్లి రాముడి ప్రతి బాటలోనూ తాను నడిచి తన జీవితాన్ని రాముడికే అంకితం చేసి అనేక రకాలైన త్యాగాలను చేసింది. అటువంటి సీతమ్మ తల్లి రాములు వారితో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. అగ్ని పరీక్షకు గురి చేస్తే అగ్నిపరీక్షలో కూడా నెగ్గింది. ఆ తర్వాత గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మ తల్లిని తనకు చెప్పకుండా కానలకు పంపిస్తే, మళ్ళీ అడవులకు పంపిస్తే దానిని కూడా భరించి ఆ బిడ్డలిద్దరిని కూడా ప్రసవించి శ్రీరామచంద్రుడికి అప్పగించి తన బాధ్యతను చక్కగా నిర్వర్తించిన తరువాత ఏ స్త్రీకైనా ఆత్మాభిమానం అనేటటువంటిది ఉంటుంది. అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. దానిని అధిగమించి ఇంకా కనుక ఆమెను అవమానపరిస్తే ఏ స్త్రీ కూడా సహించదు అనే సందేశాన్ని ఇచ్చి, ఇవాళ నేను శ్రీరామచంద్రుడి భార్యను కాదు, లవకుశలకు తల్లిని కాదు, జనక మహారాజు కూతురిని కాదు, దశరథ మహారాజు కోడలిగా కూడా నేను మాట్లాడలేదు, ఒక స్త్రీగా నేను మాట్లాడుతున్నాను. ఈ సమాజం స్త్రీని గౌరవించటం ఎలాగో నేర్పించలేదు అనేటువంటి విషయాన్ని బాధాపూర్వకంతో శ్రీరామచంద్రుడితో చెబుతూ తన ఆత్మాభిమానాన్ని, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తిరిగి తన భూదేవి దగ్గరికే వెళ్ళింది. కాబట్టి అక్కడ సీతమ్మ తల్లి ఒక హెచ్చరిక చేసింది మానవాళికి. స్త్రీని మీరు ఆరాధనా స్థితిలో ఆరాధించండి, స్త్రీని ఆరడి పెట్టకండి, స్త్రీని గౌరవించడం నేర్చుకోండి, స్త్రీల మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి అని చెప్పింది. ఇవాళ ఏ స్త్రీ అయినా సమాజంలోకి వచ్చి తెగువతో పనిచేస్తే మొట్టమొదటిగా స్త్రీ యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది నేటి సమాజం. అటువంటి సమాజానికి బుద్ధి చెబుతూ సీతమ్మ తల్లి తిరిగి తన తల్లి దగ్గరికే వెళ్ళిపోవడంలో ఆమె ఆవేదన ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి రామాయణాన్ని రామాయణంగా చదవకుండా భార్యను ఎలా గౌరవించాలో, దాంపత్య ధర్మాన్ని ఎంత పవిత్రంగా నిర్వహించుకోవాలో అది తెలుసుకున్నప్పుడే ఆ రామాయణం యొక్క పరమార్థాన్ని మనం ఎరిగినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం తప్ప మరొకటి కాదు. అది సీతమ్మ తల్లి చేసినటువంటి గొప్ప పని.